కళ్ళలోని కన్నీరు గార్చి ఏడ్చి 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 దేవా నాయనా అని ఆ కళ్ళు కన్నీళ్లతో చారికలు గట్టిపోయి ఇక మాట పెగలక అయ్యా బిడ్డయ్యా గుడ్రాలయ్యా అవమానాలయ్యా ఒకప్పుడు నేను సంతానవతిని కావాలని అడిగాను, కానీ ఈరోజు నీ సన్నిధిలో దీపం పెట్టేవాళ్ళు లేదయ్యా. ఉన్నవాడు వృద్ధుడయ్యాడు, పిల్లలు మాట వినని పిల్లలు అయ్యారు. నాకు ఒక్కడిని అయ్యా నీ సన్నిధిలో దీపంలాగా నిలబెట్టుకుంటాను అయ్యా 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 అని ఆ రోదనలో పరాకాష్ఠకు చేరినప్పుడు రోదన మూలుగుగా మారిద్ది. ఆ మూలుగుల ప్రార్థన ఇంకా శ్రేష్టంగా అర్థమైద్ది ఆయనకి. అందుకే పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో అన్నాడు. అర్థమైందా? దేంతో ప్రార్థన చేస్తాడని ఉంది రోమాపత్రిక 8.